ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ప్రపంచ దేశాల అధినేతల నుంచి పలువురు మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీజేపీ శ్రేణులు మోడీ జన్మదినాన్ని వేడుకగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా గ్రీటింగ్స్ చెప్పారు. మాజీ సీఎం జగన్ సైతం ప్రత్యేకంగా మోడీకి తన విషెస్ తెలియజేశారు. ప్రధాని మోడీ జన్మదినం వేళ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా గ్రీటింగ్స్ చెప్పారు. చంద్రబాబు తన ట్వీట్లో మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సరైన సమయంలో సరైన నాయకుడు దొరకటం మన అదృష్టం. ఆయన మన దేశాన్ని స్పష్టత మరియు దృఢ సంకల్పంతో నడిపిస్తున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ మరియు ఆయన చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణలలో ప్రతిబింబించే ప్రజల పట్ల మరియు మన దేశ శ్రేయస్సు పట్ల ఆయన సంపూర్ణ నిబద్ధత లెక్కలేనన్ని జీవితాలను తాకింది మరియు దేశవ్యాప్తంగా అర్థవంతమైన మార్పును తీసుకువచ్చింది. తన అంకితభావంతో ఆయన మన ప్రపంచ స్థాయిని బలోపేతం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ కోసం తన రోడ్ మ్యాప్తో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదగడానికి మనల్ని నడిపిస్తున్నారు. ఆయనకు మంచి ఆరోగ్యం, అపరిమిత శక్తి మరియు గొప్ప మాతృభూమికి మరిన్ని సంవత్సరాలు అంకితభావంతో సేవ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ సైతం మోడీకి విషెస్ చెప్పారు. పవన్ తన సందేశంలో మీ అద్భుతమైన ప్రయాణంలో వినయపూర్వకమైన ప్రారంభం నుండి అచంచలమైన క్రమశిక్షణ మరియు నిబద్ధత ద్వారా మన గొప్ప దేశానికి మార్గదర్శక శక్తిగా ఎదిగిన నాయకుడి కథను మనం చూసాం. భారత పట్ల మీ దృష్టి కేవలం పాలన గురించి కాదు, దేశ ఆత్మను మేల్కొల్పటం, దాని ప్రజలలో ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు ఐక్యతను పెంపొందించడం. ప్రతి పౌరుడు మన సంస్కృతి, వారసత్వం మరియు జాతీయ గుర్తింపు పట్ల గర్వపడేలా మీరు ప్రేరేపించిన మరియు ప్రేరేపిస్తున్న విధానం భారతదేశ స్ఫూర్తిని బలోపేతం చేసింది. ఆత్మనిర్భర్ భారత్ కోసం మీరు అవిశ్రాంతం ప్రయత్నం, దేశాన్ని పురోగతి వైపు నడిపించడంలో మీ దృఢ సంకల్పం, మీ నాయకత్వానికి ఎల్లప్పుడూ గుర్తుండిపోయే లక్షణాలు అంటూ పవన్ పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా ప్రజలతో లోతుగా సంబంధం ఉన్న వ్యక్తిగా ప్రజా జీవితంలో వచ్చే బాధ్యత మరియు త్యాగం యొక్క బరువును నేను అర్థం చేసుకున్నాను. మీ అవిశ్రాంత అంకిత భావాన్ని నేను ఎల్లప్పుడూ మెచ్చుకుంటాను. విశ్రాంతి లేకుండా పగలు మరియు రాత్రి పనిచేస్తూ దేశమంతటా ప్రయాణిస్తూ ప్రపంచ వేదికలపై గర్వంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ దృఢ సంకల్పం, సమగ్రత మరియు ఆధ్యాత్మిక బలమున్న వ్యక్తిని మాత్రమే కాకుండా మొత్తం దేశాన్ని ఎలా మార్చగలవో మీ జీవితం ఒక నిదర్శనం అంటూ అభినందించారు. మాజీ సీఎం జగన్ సైతం మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షల సందేశంలో మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సుదీర్ఘకాలం దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రధాని మోడీతో తన సంభాషణను అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నా స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోడీతో అద్భుతమైన ఫోన్ కాల్ జరిగింది. నేను ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారు. నరేంద్ర, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి మీరు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. అంతకు ముందు ప్రధాని మోడీ కూడా ఈ సమాచారాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు తెలుపుతూ, నా స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్కు మీ ఫోన్ కాల్, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. మీలాగే నేను కూడా భారతదేశం, యుఎస్ఏ సమగ్ర ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేసే ప్రయత్నాలకు మేము మద్దతిస్తున్నాము అని రాసుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ నాయకత్వం, కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించేలా చేశారని ముర్ము కొనియాడారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బుధవారం ఉదయం పోస్ట్ పెట్టారు. ప్రధాని మోడీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అసాధారణ నాయకత్వం, కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించేలా చేశారు. నేడు ప్రపంచం మొత్తం మీ మార్గదర్శకాలపై విశ్వాసంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మీ నాయకత్వంలో దేశం పురోగతి చెంది కొత్త శిఖరాలకు చేరుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ ముర్ము రాసుకొచ్చారు.